అందరికీ హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మేము బోయపాడు మల్సూరు షావలి బాబా వారి దర్గాకి రావడం జరిగింది. కిరాయికి వచ్చినాం. చూడండి ఫ్రెండ్స్ ఎంత ప్రశాంతంగా ఉందో. సోమవారం రోజు కాబట్టి కొద్దిగా భక్తులు తక్కువ, ఆల్రెడీ వెళ్ళిపోయారు కొంతమంది. మా అంటే ఇంకొక 5-6 ఉన్నారు అంతే. చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక దర్గా. ఇది ఎన్ని సంవత్సరాల కిందదో ఈ చెట్టు, చింత చెట్టు పెద్దది ఉంది ఇక్కడ చూడొచ్చు. ఇదే ఫ్రెండ్స్ బోయపాడు మల్సూరు షావలి బాబావారి దర్గా. ఇప్పుడు మెయిన్ దర్గాలకు పోయి చూద్దాం. ఇక్కడ ప్రతి ఆదివారం ఇక్కడ ఆగ్దానం నడుస్తుంది. ప్రతి ఆదివారం ఉర్దూలో చెప్తారు. ఇక్కడ ముజవారి ఉర్దూలో చెప్పడం జరుగుతుంది. టికెట్ మాత్రం 100 రూపాయలు టికెట్ తీసుకుంటారు ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, మల్సూరు షావలి బాబా వారి దర్గా ఇది చూడొచ్చు. లోపల చాలా బాగుంది. ప్రతి శుక్రవారం ఇక్కడ చాలా కందూర్లు చేయడం జరుగుతుంది. అధిక భక్తులు బాగా వస్తారు ఇక్కడ. చాలామంది ఫేమస్ ఇక్కడ బోయపాడు మల్సూరు షావలి బాబా వారి దర్గా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చెట్లు కానీ చాలా బాగున్నాయి. గట్టిన ఏమన్నా వండుకొని తినడానికి సత్రాలు కానీ వసతి మాత్రం మంచిగా ఉంది. వాటర్ అయినా ఏదైనా. ఇక్కడ లోపల మాత్రం శుక్రవారం రోజు ఆగ్దానం నడుస్తుంది. ఎవరన్నా వస్తే ఇక్కడ కూర్చొని చెప్పడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూర్చొని ఆ బాబా ఇక్కడ కూర్చొని లోపల కూర్చొని చెప్తారు. ఈయన చోటి లోపల కూర్చొని చెప్తారు కాబట్టి ఇక్కడ కూర్చుంటూ వచ్చిన చాలామంది భక్తులు ప్రతి సండే ఇక్కడ ఆగ్దానం నడవడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో దర్గా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే మబ్బు పట్టింది. పైనంగా వాన వస్తుందని భయం అవుతుంది. ఇప్పుడు నాగులమీర బాబా కాడికి మహబూబమ్మ తల్లి దగ్గరికి వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, ఎవరైనా గట్నే కొత్త పెళ్ళైన వాళ్ళు కానీ ఎవరైనా సంతానం అందకపోతే ఈ మహబూబమ్మ తల్లి దగ్గర ముడుపు ఇలా ఉయ్యాల తొట్టె కడతారు. ఖచ్చితంగా సంతానం అందుతుంది. ఉయ్యాల తొట్టెలు చూడండి ఫ్రెండ్స్ చాలా వరకు ఇక్కడ ఉన్నాయి. ఇట్లా ఉయ్యాల తొట్టెలు కట్టిన వారు, ఉయ్యాల తొట్టె కానీ ఇట్లా కొబ్బరికాయ కట్టిన వారు సంతానం అయితే కందూరు చేస్తా అని చెప్పేసి మొక్కుతారు. చూడండి ఫ్రెండ్స్, ఈ అన్నీ అట్లా కట్టినాయి, అట్లా మొక్కు కట్టిన ఇవన్నీ ముడుపులు. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఇక్కడ. ఇక్కడ ఈ దర్గా మాత్రం మహబూబమ్మ తల్లిది, మహబూబమ్మ అమ్మవారిది. ఇది మహబూబమ్మ దర్గా. ఇది వాతావరణం మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ బోయపాడు దగ్గర. ఇది నాగులమీర బాబా. ఇది నాగులమీర బాబాది. చూడవచ్చు ఫ్రెండ్స్, చాలామంది భక్తులు ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి ఉన్నారు, చూసుకోవచ్చు. కానీ ఇక చెప్పాల్సిందంటే వాటర్ సౌకర్యం బాగుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏటపోతులు కానీ మేకలు, ఏటపోతులు ఏవైనా కోడి అవన్నీ ఇక్కడ అలాలు చేస్తారు. ఇది గుండం ఫ్రెండ్స్. ఇది గుండం సవార్ల పండుగకి ఇక్కడ ఇప్పుడు ఏ దర్గా మీద పోయినా గంధం అనేది ఒక ప్రత్యేకత ఉంటుంది. గంధం తీస్తారు స్వామివారి గంధం తీస్తారు అని అంటారు. కానీ ఈ బోయపాడు మల్సూరు షావలి బాబాకి గంధం అనేది ఉండదు. ఓన్లీ సవార్ల పండుగ అనేది పెద్ద ఇక్కడ ఉత్సవంగా చేయడం జరుగుతుంది. చూడొచ్చు ఫ్రెండ్స్, ఈ నెల
28వ తారీఖు రోజున స్టార్ట్ అవుతుంది సవార్ల పండుగ. అప్పుడు మాత్రం ఇక్కడ చాలా గ్రాండ్గా ఉంటుంది. ఇది పీర్ల కొట్టం, ఇది గుండం చూడొచ్చు. చాలామంది భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఎక్కువ ఫేమస్ ఇక్కడ సవార్ల పండుగప్పుడు చాలామంది వస్తుంటారు, ఎక్కడెక్కడ ఊర్ల నుంచి కూడా తరలి వస్తుంటారు. చూడొచ్చు ఫ్రెండ్స్, చాలా బాగుంది ఇక్కడ వాతావరణం అయినా ఏదైనా. అవన్నీ రూమ్లు కిరాయిలకు ఇస్తారు, సత్రాలు. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే మా వీడియోస్ మరిన్ని బాగున్నాయి అనుకుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్, బెల్ లైక్ కొట్టండి. మంచి మంచి వీడియోస్ కోసం బెల్ లైక్ కొట్టండి.